పరిశ్రమలు పెడుతుంటే ఎందుకంత కడుపు మంట అంటూ వార్తా కథనం. మీ హయాంలో ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయించిర్రు, నేను 1100 ఎకరాలు తీసుకుంటూ ఉంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేరకు ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇది. నాకు భూమి విలువ తెలుసు, గ్రామాలలో మనకున్న గౌరవం భూమి, అందుకే సేకరించే భూమికి 3 ఇంతలు అధికంగా పరిహారం ఇవ్వాలని చెప్పాను. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయి? బుద్ధి లేదా కేసీఆర్? కేసీఆర్ 1.80 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టి ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదని సీఎం ఆయన దుయ్యబట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇది. ఇక అలాగే చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలలో బావబామర్దుల సంగతి ఏంటో చెబుతామంటూ కూడా సవాల్ విసిరారు. ఇక వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన చిత్రపటంలో కూడా చూడొచ్చు. వేములవాడ చిత్రంలోని కోడిను గత మార్చిలో వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్నకు మొక్కు చెల్లించడం జరిగింది. అదే కోడిను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇచ్చి మొక్కు చెల్లించడం జరిగింది. సో వేములవాడ వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా కోడిలను ఇచ్చి దానం ఇచ్చి అక్కడ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించిన వార్తా